వ్యవహారంలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాంపింగ్ సూర్యాపేట జిల్లా కూడా అంటుకొని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ నాయకుడు, తెలంగాణ జేఏసీ రాష్ట్ర సమన్వయ నాయకుడు ఒట్టి జానయ్య గారు ఫోన్ కూడా ట్యాపింగ్ అయినట్టు తెలుస్తుంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరో వారి మాట తెలుస్తున్నాం. అలా చెప్పండి, అసలు ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం మీ దాకా వచ్చింది. అసలు మీకు ఈ ఫోన్ ట్యాపింగ్ అయినట్టు ఎప్పుడు తెలిసింది? అసలు మీ ఫోన్ ట్యాపింగ్ కు ముఖ్య కారకులు ఎవరు? నాకు ఎలక్షన్ల సమయంలోనే నేను అనేక సందర్భాలు నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే నాతోని ర్యాలీ అయితే వస్తున్నటువంటి మిత్రులు ఫోన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ నాకు కనపడకుండా పోవటం కావచ్చు, అనేక మంది వచ్చి మధ్యలోనే డ్రాప్ కావటం కావచ్చు. అంటే నిజంగా నా మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో నేను ఆ రోజే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది. నా ఫోన్ ట్యాప్ చేయించాల్సిన అవసరం ఇక్కడికి ఎవరికి, వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉండబడినటువంటి జగదీశ్వర్ రెడ్డి తన అధికారాన్ని జానయ్య రూపంలో కోల్పోవాల్సి వస్తుందేమో అనేటటువంటి భయం నిండుకొని, నేను తన వెంట ఉన్నప్పుడు నేను మా యొక్క వర్గాలలో ఉన్నటువంటి అనేక మందిని అనేక రకాలుగా రాజకీయంగా డిమోరలైజ్ చేస్తున్నటువంటి సందర్భాలు గుర్తించి ప్రశ్నించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా మనసులో పెట్టుకొని చివరికి నాకు ఇతనితో ఏదో ప్రమాదం ఉంటుంది అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతోనే నా ఫోన్ని ముందు నుంచి 2023కు ఎన్నికలకు ముందు నుంచే ఫోన్ ట్యాప్ చేయించి నేను అత్యంత సన్నిహితంగా ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నం జరిగిందనేది వాస్తవం. ఆ యొక్క దుర్మార్గుని యొక్క దుర్మార్గపు ఆలోచనతోనే ఈ రాష్ట్రంలో మరి నాలాంటి వాళ్ళు బీసీలు ముందుకు పోవటాన్ని జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గపు ఆలోచనతోనే మరి నన్నే కాదు, నాతో పాటు ఆయన ఎమ్మటున్నటువంటి ఇప్పుడున్నటువంటి నాయకులు కూడా అనేక మందిని ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భం నాతో డిస్కస్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. కాకపోతే వాళ్ళందరూ ఎదిరించి వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు అన్ని వదులుకొని తనతోని ఎదురుబడి కొట్లాడేటటువంటి ధైర్యం లేక అని కూడా కాదు, తెగబడి చేస్తే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటటువంటి ఆలోచనతో డ్రాప్ అయినటువంటి మిత్రులు కూడా ఇవాళ ఆయన ఏమంటున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసు. కానీ నేను సరే అంతో ఎంతో వామపక్ష భావజాలం కలిగినటువంటి వ్యక్తిగా, ప్రశ్నించేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మీద ఒక మంచి అవగాహనతోని మా జాతులు ముందుకు రావాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఎదురుపడటం జరిగింది. ఆ సందర్భంలోనే మరి అనేక మంది నేను బయటికి పోయి ఒక 60 రోజులు అజ్ఞాతం పోయి ఈ దుర్మార్గుల దాడి నుండి తట్టుకొని మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు లక్షల మంది నాకు స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలికి నన్ను గుండె కత్తుకున్నటువంటి ప్రజలు ఈ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు. అలాంటి వాళ్ళ ప్రేమ ఓట్ల రూపంలో మారుతుందనేటటువంటి భయంతోనే ఒక్కొక్కరిగా నిఘా పెట్టి క్షణక్షణం నా ఫోన్ని, నా కదలికల మీద నిఘా పెట్టి మరి వాళ్ళందరినీ కూడా కొంతమందిని డబ్బు ప్రభావంతో, కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ఇతర అవసరాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా మరి నా వైపు నుంచి తన వైపుకు టర్న్ చేసుకోవటం అనేది జరిగినటువంటి వాస్తవం. ముఖ్యంగా చెప్పండి, ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ పేరు, కేటీఆర్ లేదా హరీష్ రావు పేరు వచ్చింది. మొట్టమొదటిసారిగా ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి మాజీ మంత్రి జగన్ గారి పేరు మీరు ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏంటి డిమాండ్ చేస్తారు? ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇవాళ ప్రభుత్వమే సిట్టు నిజాయితీగా చేస్తున్నటువంటి దర్యాప్తులో భాగమే ఇవాళ నేను ఒక అధికార పార్టీలో లేను, నాకు ఇంకో రకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అండదండలు అంతకంటే ఎక్కువలు. నేను ఒక బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఇక్కడ జగదీశ్వర్ రెడ్డిని, అక్కడ రాష్ట్రంలో కేసీఆర్ని ఎదిరించి కొట్లాడి 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పతనం కావడానికి పూనుకున్నటువంటి వ్యక్తుల్లో నేనొకని. ఆ పతనం అయిన దాంట్లో నేను ఒక భాగస్వామిగా ఉన్నటువంటి నామమాత్ర వ్యక్తిగా నేనున్నా. ఇవాళ నా ఫోన్ని ఎంత పెద్ద ఎత్తున ట్యాప్ జరిగితే ఇవాళ సిట్ అధికారులు ఇవాళ జరిగిన ట్యాపింగ్ వ్యవహారంలో చూస్తే రేవంత్ రెడ్డి గారిది, మహేష్ కుమార్ గౌడ్ గారిది, ఈటల రాజేందర్ గారిది, రఘునందన్ రావు, అంటే ఆ స్థాయి వాళ్ళ యొక్క ఫోన్లు బయటకు వచ్చిన సందర్భంలో మరి నా నెంబర్ కూడా బయటకు రావడం అంటే జగదీశ్వర్ రెడ్డికి తప్ప ఇక్కడ ఇంకా ఏ నాయకునికి ఉంటుందనే దాని మీద ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి జగదీశ్వర్ రెడ్డిని వెంటనే ఆ కేసులో చేర్చి ఇమీడియట్గా దీనికి మొత్తానికి కారకుడు ఈ నల్లగొండ జిల్లా నుంచి ఇవన్నీ కూడా మొదలైన ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలు కేసీఆర్ కూడా కల్పించిందంటే జగదీశ్వర్ రెడ్డి. ఎందుకంటే మునుగోడు ఎన్నికలలో మేము అందరం కూడా ఉన్నాం కాబట్టి అంత పెద్ద ఎన్నికని మరి వాళ్ళ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్తో లాస్ట్ మూమెంట్లో వీళ్ళు గెలవగలిగారు అనేది కూడా వాస్తవం. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి ముందుగా నిర్బంధించి జైల్లో బంధించిన తర్వాత ఈ యొక్క ఎంక్వైరీలన్నీ జరిగితే చాలా పారదర్శకంగా జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు, ఆయన దోపిడీ చేసినటువంటి మొత్తం కూడా ప్రజలకు తేటతెల్లం అవుతుంది. ఆయన ఒంటరిగా అన్ని
మూసుకొని ఏం తెలవనటువంటి ఎర్రి అబ్బాయి మాదిరిగా ఈ సూర్యాపేట ప్రజల ముందు మభ్య పెట్టుకుంటూ బతుకుతా ఉంది. కాబట్టి ఆయన ఆటలు బయటపడాలంటే నిష్పక్షపాతంగా ఆ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా చెప్పండి, ఎక్కడ లేని విధంగా 6 రోజుల్లోనే ఒక 60 కేసులు అంటే గిన్నిస్ రికార్డు మీది నమోదైంది మీ కేసుల విషయంలో. దాన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే దాన్ని ఈ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించిరు. చరిత్రలో 60 నుంచి 70 కేసులు వారం రోజుల వ్యవధిలో. అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులని, ఇక్కడ ఉన్నటువంటి అధికారులని, అంటే ఇక భవిష్యత్తులో మళ్ళీ మాది అధికారం అనేటటువంటి భ్రమలు కల్పించి వాళ్ళతోని ఈ పనులను చేయించడం అనేటటువంటి వాస్తవం. ఆ కేసులు పెట్టినటువంటి వాళ్ళకి మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా అధికారం మాటన చేయక తప్పలేదు కాబట్టి చేసినవని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అంతటి నీచమైనటువంటి స్థితికి దిగజారి అధికారంలో ఉండాలనేటటువంటి కుట్ర చేసినటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. చివరిగా చెప్పండి, ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? ఏం లేదు, సూర్యాపేట చాలా చైతన్యమైనటువంటి నియోజకవర్గం. నల్లగొండ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, 1969 ఉద్యమం కావచ్చు, ఏ ఉద్యమాన్ని చూసుకున్నా సూర్యాపేటకు ఒక గొప్ప చరిత్ర. ఇక్కడ గొప్ప గొప్ప నాయకులకు మరి విజయాన్ని అందించినటువంటి చరిత్ర సూర్యాపేటకు ఉంది. కానీ ఇవాళ 3 సార్లు ఈ నియోజకవర్గ ప్రజలు ఇంతటి నీచమైన వ్యక్తిగా మేము ఓట్లు వేసింది అనేటటువంటి బాధపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి దుర్మార్గునికి మరి ఇలా సూర్యాపేట ప్రజల పక్షాన, ఈ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పక్షాన ఈ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి నీచమైన వ్యక్తిని మరి తను అంటే సూర్యాపేటకు వచ్చే నాడు జగదీశ్వర్ రెడ్డి పరిస్థితి కనీసం కాళ్లకు చెప్పులు కూడా కొనుక్కుంటానికి అర్హత లేనటువంటి వ్యక్తి ఇవాళ వేల కోట్ల రూపాయల మీద డబ్బు వ్యామోహంతో, అధికార వ్యామోహంతో అన్ని తప్పులకు తావునిచ్చింది ఆయన కాండే. కాబట్టి ఈ జిల్లా నుంచే వీటన్నిటికీ మరి పునాది పడ్డదనేటటువంటి వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇతనిపై నిష్పక్షపాతంగా ఇప్పుడు ఇతను చేసినటువంటి అభివృద్ధి ముసుగులో దోషినటువంటి సంపద మీద కావచ్చు, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ల మీద కావచ్చు, ఇంకా అనేక రకమైనటువంటి విషయాల మీద మరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని జగదీష్ రెడ్డి మీద, ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాటి మీద కావచ్చు, ఇక్కడ థర్మల్ పవర్ కావచ్చు, ఇంకా అనేక రకాలు ఏం చెప్పినా నేను ఇన్ని కోట్లు తెచ్చినా అంటున్నా. ఇన్ని కోట్లు ఇక్కడ తెచ్చుడు కాదు, ఎన్ని కోట్లు దోపిడీ చేసుకొని నాగారం బంగ్లాలో దాచిండు, హైదరాబాద్ ఫామ్ హౌస్లో దాచిండు, లండన్లో ఆస్తులు కొన్నాడు. వాటన్నిటిని కూడా వెలికి తీసి ఈ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఉండాలి. ఎందుకంటే 10 సంవత్సరాల దుర్మార్గ పాలనని ఎండగట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క ఐక్యత, బడుగు బలహీన వర్గాల యొక్క తిరుగుబాటుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ బొందబెట్టబడ్డది. కాబట్టి మరి ఆ ప్రజల యొక్క మన్ననలు పొందాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఈ జగదీష్ రెడ్డి విషయంలో చాలా మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వాటిని మీరు కనుక నిజంగా పక్షపాతం లేకుండా చేయకపోతే ప్రజలు మిమ్మల్ని కూడా మళ్ళీ మరి వాళ్ళకు పట్టినటువంటి గతే మీకు పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ చిత్తశుద్ధిని, మీ నిజాయితీని మరి ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉందని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే, మనం చూస్తున్నాము ఒట్టిజానయ్య గారు బీసీ నాయకుడు ఏమంటున్నాడంటే, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రము కేసీఆర్కు కేటీఆర్కు మొత్తం నేర్పింది కూడా జగదీశ్వర్ రెడ్డి. ఎందుకంటే ఆయన కుయుక్తులు మొత్తం మాకు తెలుసు. ఖచ్చితంగా అతనిపై అసలు సిబిఐ దర్యాప్తు కూడా కొనసాగించాలి. అసలు 2011 తెలంగాణ రాకముందు ఆయన ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత, అసలు ఆయన సంపాదించింది ఎంత, ఆయన కూడబెట్టింది ఎంత, మొత్తం వ్యక్తి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రము నాకు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళెవరి మీద కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళతో మిత్రుత్వం లేదు, శత్రుత్వం లేదు. ఖచ్చితంగా ఇక్కడ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారే నాకు మిత్రుత్వం ఆయనతోనే ఉంది, శత్రుత్వం ఆయనతోనే ఉంది. ఖచ్చితంగా నా మీద ఒకే వారంలో 60 కేసులు పెట్టడం ఆయన అయింది. ఇప్పుడు చర్చకు సిద్ధము, అవసరం ఉంటే చర్చకు కూర్చుందాము. వాణిజ్య భవన్ సెంటర్లో మేమా తెలుసుకుందాం. ఒక్క కేసులో కూడా నేను దోషిని తేలితే నేను ఖచ్చితంగా దానికి నేను కట్టుబడి ఉంటా. ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం మాత్రం నా మీద రుజువు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నువ్వు దోషిగా వెళ్ళవలసిందే. అంతేకాదు, మీరు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగదీష్ రెడ్డి గారి ఆస్తులపై కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేసే విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ కొనసాగిస్తున్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.